ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం కార్తీక మాసం ఆఖరి రోజుకైతే వచ్చేసామండి. ఇంకా కార్తీక మాసం అమావాస్య తర్వాత మనకి పోలీస్ వర్గం పూజ అయితే చేసుకుంటాము. అందరూ నీటిలో దీపాలు అయితే వదులుతామండి. ఈ కార్తీక మాసం నెల రోజులు చేసిన ఫలితం ఈ ఒక్కరోజే ఉంటుందండి. ఈ నెల రోజులు చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా సరే ఈ పోలి పాడ్యమి రోజున అరటి డొప్పల్లో దీపాలు అనేది వదిలితే కార్తీక మాసం నెల మొత్తం చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుంది. అయితే చాలామందికి అరటి డొప్పలు దొరకవచ్చు, దొరకపోవచ్చు అండి. దొరకలేని వాళ్ళు అయ్యో మేము చేయలేదు, మనకి ఇవి లేవు అనుకోకుండా మన దగ్గర ఉన్న వాటిలోనే ఇంట్లోనే తేలికగా పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడే తెలియజేస్తాను. ఈ కార్తీక పౌర్ణమి అయిపోయిన అమావాస్య అయిపోయిన తర్వాత రోజు పాడ్యమి రోజు అంటే నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలంటి స్నానం ఆచరించి అంటే మన చుక్కలు ఉన్న సమయంలోనే మనం ఈ నీటిలో దీపాలు అనేది వదలాలండి. అంటే ఉదయం 6 గంటల లోపే మనం నీటిలో దీపాలు అనేది వదలాలి. మనం ఆరు బయట కానివ్వండి, తులసి కోట దగ్గర కానివ్వండి, మీకు ఇవేమీ లేవు అనుకునే వాళ్ళు పూజా మందిరంలో అయినా ఈ నీటిలో దీపాలు అనేది వదలవచ్చు. ఒకవేళ వెళ్ళగలిగితే నదుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ వెళ్ళి వదలండి. ఒకవేళ వెళ్ళలేను అనుకునే వాళ్ళు మనం ఇంట్లోనే ఈ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలియజేస్తాను. మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలంటే ఆరు బయట ఎక్కడైతే పూజ చేసుకుంటాం అనుకుంటామో అక్కడ నీళ్ళతో శుభ్రంగా చేసి పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి. ముగ్గు పైన పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. తర్వాత మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. పసుపుతో గణపతిని చేసుకొని ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం బెల్లంగా సమర్పించాలి. ఈ దీపాలు వదలడానికి మనం ఒక ఇత్తడి బేషన్ కానీ రాగిది కానీ స్టీల్ది కానీ తీసుకోవాలండి. ఇవేమీ లేవు అనుకునేవారు ఒక ప్లాస్టిక్ టబ్లో అయినా మనం ఈ దీపాలు అయితే వదలవచ్చు. నేను ఇక్కడైతే ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నాను అండి. ఆ ప్లేట్కి మనం చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో శుద్ధమైన నీళ్ళు అనేది పోసుకోవాలండి. దీన్ని మనం గంగా నదిగాను భావించి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకోవాలండి. ఇంకా పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. అలంకరణ చేసుకున్న తర్వాత మనం 31 కానివ్వండి, 33 కానివ్వండి, 35 ఒత్తులు కానీ ఈరోజైతే నీటిలో దీపాలు అయితే వదలాలి. 31 ఎందుకంటే నెల మొత్తానికి ప్రాతిపదికగా 31 ఒత్తులని, 33 ఎందుకంటే నెల మొత్తానికి 31, మిగిలిన 2 వచ్చి గణపతికి 33 ఒత్తులు అయితే వదులుతారండి. కొంతమంది వచ్చి 35 అయితే వదులుతారు. 31 ఏమో నెల మొత్తానికి సంబంధించి, మిగిలిన 2 వచ్చి గణపతికి, మిగిలిన 2 వచ్చి ఇంకో 2 వచ్చి గంగాదేవి కానీ మొత్తం 35 ఒత్తులు అయితే వదులుతారండి. మీ ఇంటి ఆచార ప్రకారం మీరు ఎన్ని ఒత్తులు వదలాలనుకుంటే అన్ని ఒత్తులు అయితే వదలొచ్చండి. నేను ఇక్కడ 33 ఒత్తులు అయితే వదులుతున్నాను. నేను ఇక్కడ అరటి డొప్పలు ఎలా వెలిగించుకోవాలో చూపిస్తాను. ఒకవేళ అరటి డొప్పలు దొరకకపోతే వేటిల్లో ఈ దీపాలు అయితే వదలొచ్చో కూడా చూపిస్తానండి. నేను ఇక్కడ కొబ్బరి చిప్పనైతే తీసుకున్నాను. మీరు ఎన్ని దీపాలు అయితే వదలాలనుకుంటున్నారో ఈ కొబ్బరి చిప్పలో అన్ని దీపాలు ఒకేసారి అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా ముందుగానే మనం ఈ ఒత్తుల్ని ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకుంటే ఈ దీపాలు అనేది మంచిగా ఎక్కువసేపు అనేది వెలుగుతాయండి. మనం ఈ కొబ్బరి చిప్పలో ఒకేసారి 33 కానీ మీరు ఎన్ని ఒత్తులు వెలిగించాలనుకుంటున్నారో అన్ని ఒత్తులు అయితే వెలిగించుకోవాలి. ఏకహారతో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకొని ఇలా నీటిలో అయితే వదలవచ్చండి. ఒకవేళ మీరు అరటి డొప్పలు లేకపోతే ఇలా కొబ్బరి చిప్పలైనా వెలిగించవచ్చు. లేకపోతే ఒక తమలపాకులో అయినా మనం ఈ దీపాలు అయితే వెలిగించవచ్చండి. నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ ప్లేట్ అయితే తీసుకొని వాటిపైన 2 తమలపాకులు అయితే పెట్టుకొని ఈ ఒత్తులు అయితే పెట్టుకున్నాను. అంటే మనం ఒకేసారి వీటిని అయితే పెట్టుకోవచ్చండి. అరటి డొప్పలు ఏంటంటే ఒకేసారి పెట్టుకుంటే మునిగిపోద్ది కాబట్టి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి మనం సపరేట్గా 11 ఒత్తులు అనేది పెట్టుకుంటాము. వీటిలో ఏంటంటే మనం ఒకేసారి 33 ఒత్తులు అయితే పెట్టుకోవచ్చు. ఇలా తమలపాకంలో కూడా మనం దీపాలు అయితే వదలవచ్చు. ఇంకా మీ దగ్గర డిస్పోజల్ ప్లేట్స్ అయితే ఉంటాయి కదండి, ఆ డిస్పోజల్ ప్లేట్స్లో అయినా మనం ఈ దీపాలు అయితే వదలవచ్చు. లేదా మనకు బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ని కట్ చేసి వాటిలైనా ఈ దీపాలు పెట్టుకొని ఒత్తులు పెట్టుకొని ఈ దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. నేను ఇక్కడ అన్ని విధాలుగా మీకు ఏ అందుబాటులో ఉంటే వాటితోనైనా ఈ దీపాలు అయితే వెలిగించుకొని నీటిలో అయితే వదలవచ్చు. మనం భక్తితో చేయడం ముఖ్యమండి. వేటిలో వదిలేమనే కాదు, మనం భక్తితో మనం ఈ రోజునైతే పూజ అయితే చేసుకోవచ్చు. మీకు అందుబాటు ఉన్న వాటిలో ఈ పూజ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ అందుబాటులో ఉంటే వాటితోనే మేము ఈ పూజ చేయలేదు అనుకోకుండా మనం ఈ దీపాలు అయితే నీటిలో అయితే వదలవచ్చండి.
అసలు కంప్లీట్ పూజా విధానం ఏంటో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఈ వీడియోని నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.